రైట్ నీలిమ, మన ఆంధ్రప్రదేశ్లో చూస్తా ఉన్నాం ఎక్కడికక్కడ ఐఏఎస్ ఐపీఎస్ల పైన కూడా వేటు పడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి ఎన్నికల నేపథ్యంలో మనం చూసాం. సో ఇప్పుడు ఏదైతే క్రాంతి రాణాకు సంబంధించి కూడా ఆయనకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి, పూర్తిగా ఇటు అధికార పార్టీకి ఒక నేతలాగా కూడా పనిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని చర్చ జరుగుతోంది. గతంలో తిరుపతి ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా పూర్తిగా అక్కడ బై ఎలక్షన్ జరిగినప్పుడు కూడా పూర్తిగా ఇటు ఏదైతే తమిళనాడు నుంచి కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఓట్లు వేయడానికి అధికార పార్టీ తెప్పిస్తున్నటువంటి ప్రజలను ఎక్కడికక్కడ ఆపకుండా ఇలా వదిలేశారు, ఎక్కడ కూడా కట్టడి చేయలేదు అనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా ఆయనకు సంబంధించి కూడా ఐఏఎస్ ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఇలాంటి వారు ఇంకా చాలా మందే ఉన్నారు. దీనికి సంబంధించి ఈసీ వేటు వేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సో హోదా ఐపీఎస్ కానీ అధికార పార్టీకి వీరభక్తుడు అనే పేరుంది. ఎక్కడ పని చేసినా స్వామి భక్తి ప్రదర్శిస్తారు అని చెప్తారు. ఆయనే విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా. రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరించే అధికారుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన పనితీరు గురించి ఐపీఎస్ వర్గాలు కథలుగా చెబుతాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఐపీసీ కన్నా వైసీపీ చట్టానికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అనంతపురం డీఐజీగా క్రాంతి రాణా పనిచేశారు. అప్పట్లో చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేవారు అనే విమర్శలు ఉన్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను డీఐజీ హోదాలో అడ్డుకోవాల్సింది పోయి వంతపాడారనే పేరు కూడా ఉంది. ఇక అనంతపురం నుంచి వాహనాల్లో వైసీపీ కార్యకర్తలను తీసుకువెళ్లి కుప్పం పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయిస్తే కట్టడి చేయాల్సిన డీఐజీ వారికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ దొంగబోట్లు వేయించేందుకు అధికార పార్టీ నేతలు తమిళనాడుకు చెందిన వారిని బస్సుల్లో తీసుకువచ్చారు. ఎన్నికల సమయంలో వచ్చిన కొత్త వ్యక్తులు ఎవరని డీఐజీ కనీసం ఆరా కూడా తీయలేదు. నాటి తిరుపతి ఎస్పీ వెంకటప్పల నాయుడు తనిఖీలకు వెళ్తుంటే వద్దు నాతో ఉండు అంటూ రానా ఆపారని ఐపీఎస్లు చెబుతుంటారు. ఇక ఆయనకు వైసీపీ పెద్దలు సిఫార్సు చేసి విజయవాడ పోలీస్ కమిషనర్ పోస్టు కూడా ఇప్పించారు. ఓ మాజీ డీజీపీ ప్రకాశం జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడి మద్దతుతో విజయవాడలో పాగా వేశారు. విజయవాడలో టీడీపీ మహిళా కార్పొరేటర్ భర్త చెన్నుపాటి గాంధీపై వైసీపీ గుండాలు అకారణంగా హత్యాయత్నం చేసి కన్ను పొడి చేశారు. అయితే నిందితులపై సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బెయిల్ వచ్చేందుకు సహకరించిన ఘనుడు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా. ఇక విజయవాడలో టీడీపీకి చెందిన మహిళపై దాడులు చేసిన వ్యక్తులే తిరిగి కేసు పెట్టారు. ఇక సౌమ్యుడిగా పేరున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కృష్ణలంక ఘటనపై అడిగేందుకు ప్రయత్నించగా కనీసం పోలీస్ స్టేషన్ కి కూడా రానివ్వలేదు. అదే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కు స్వాగతం పలికి తాను అధికార పక్షమని రుజువు చేసుకున్నారు. సీఎం జగన్ రెడ్డి కక్ష గట్టిన ఒక ప్రైవేటు చిట్టీల వ్యవహారంలో వైసీపీ పెద్దల మెప్పు పొందేందుకు చిట్టీల డిఫాల్టర్ ను పక్కన కూర్చోబెట్టుకుని క్రాంతి రాణా విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, అప్డేట్స్ ఏంటి? క్రాంతి రాణాకు సంబంధించి ఐపీఎస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. పూర్తిగా గతంలో ఆయన ఎక్కడెక్కడ పనిచేశారు, ఎవరెవరికి అనుకూలంగా వ్యవహరించారు అధికార పార్టీకి సంబంధించి అనే చర్చనైతే జోరుగా సాగుతోంది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఏకపక్షంగా ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారన్న ఆరోపణలు పదే వినిపిస్తున్నాయి. అటువంటి వారిలో విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా కూడా అందులో ఆ పేరు కూడా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పి మొత్తం కూడా విపక్షాలు అయితే పదే ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో ఆయన పనిచేసిన ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ విజయవాడలో పనిచేసిన తీరు కానీ అన్ని కూడా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆయన తిరుపతిలో పనిచేస్తుండేవారు. అయితే తిరుపతి రేంజ్ డిఐజీగా ఉన్న హోదాలో ఆయన అక్కడ పనిచేశారు. అప్పుడు ఏదైతే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరిగాయి తిరుపతిలో, అప్పుడు అక్కడ ఎన్నికల్లో ఏదైతే దొంగ ఓట్లు వేసేందుకు కూడా తమిళనాడు నుంచి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది కూడా వాహనాల్లో తరలి వచ్చారు. కనీసం అక్కడ వాహనాలని ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది కూడా ఆరా తీసిన దాఖలాలు కూడా లేవు. పైపెచ్చు అక్కడ
పనిచేస్తున్న ఎస్పీ అప్పలనాయుడిని అయితే వాహనాలు ఆపే పరిస్థితి కూడా ఉన్నప్పుడు కూడా ఆ వాహనాలు ఇటువంటి కూడా ఆపనీయకుండా తనిఖీలు చేయకుండా ఆయన తన వెంట చెప్తున్నారన్న ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయని చెప్పుకోవచ్చు. అయితే ఆయన క్రాంతి రాణా మొదటి నుంచి కూడా వైసీపీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని చెప్పి విపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తూ కూడా వచ్చారు. ఎందుకంటే ఆయన దగ్గర ఏ ఘటనలు చూస్తే కనుక ఇందుకు అనుమానాలు కూడా తాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఆయనకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ కూడా ఆయనకి సపోర్ట్ గా ఉన్నారని కూడా ఒంగోలు చెందిన ఒక మంత్రి కూడా సపోర్ట్ గా ఉన్నారని చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆయన ఏదైతే ఒంగోలు చెందిన మంత్రి అండ అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నదమ్ములతోనే విజయవాడ పోలీస్ కమిషనర్ గా పోస్టింగ్ అయితే ఉన్నారని తెలుస్తుంది. అయితే విజయవాడ పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా ఆయన వైసీపీకి తొత్తుగా వ్యవహరించారని చెప్పి చాలా మంది కూడా విపక్షాలు కానీ లేకపోతే అందరూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే టీడీపీ సీనియర్ లీడర్ చెనిపాటి గాంధీ మీద వైసీపీ మోకలు దాడి చేసినప్పుడైతే వాళ్ళ మీద నామమాత్రపు కేసులు పెట్టారు. అంటే చాలా సింపుల్ బెయిల్బుల్ వచ్చే కేసులు పెట్టి ఆయన్ని వత్తాసు పలికారని కూడా చెప్తూ ఉంటారు. అలాగే దేవినేని అవినాష్ బాబు నుంచి ఈ వ్యవహారంలో కూడా ఆయనకి రాజమర్యాదలు ఆయనకి స్వాగతం పలికారు. ఆయనకి రెడ్ కార్పెట్ వేసి ఆయనతో ఆయన పట్ల స్వాంగతి ప్రదర్శించారు.